అబ్బబ్బబ్బబ్బబ్బ! చూస్తుంటుంటేనే నాటుకోడి పులుసండి. ఇది జుట్టు కోడి చూసేయండి. అంటే జుట్టు పుంజు అండి. ఆహా! నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. కాసింత ధనియాల పొడి లాస్ట్‌లో అలా యాడ్ చేసుకొని, మంచిగా రొట్టె గానీ, బగరబువ్వ గానీ, ఆహా! సూపర్ ఉంటదండి నాటుకోడి పులుసు. ఇది ఇలాగే కొంచెం పల్చగా ఉంటేనే బావుంటది. అదే మనం బాయిలర్ కోడి అయితే చిక్కదనం వస్తది. నాటుకోడికి ఇలా పల్చగా సూపు మంచిగా బగారా గానీ, ఇలా చపాతీ, రోటీ ఏదైనా చేసుకొని తింటే అబ్బా! సూపర్ అంటే సూపర్ అండి. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేద్దాం రండి. మంచిగా నాటుకోడి అయితే మా ఆయన మంచిగా కట్ చేపించుకొచ్చాడు. సూపర్‌గా లెగ్ పీసులు గూడా 2 అయితే నాకు, మా పెద్ద బాబుకైతే ఇష్టం. మంచిగా నాటుకోడిలో ఇలా కాసింత పసుపు ఏం లేదండి, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే. బయట అంటే మసాలాలు ఏమి కొనుక్కొచ్చుకోని అవసరం లేదు. ఇంట్లో మనం ఎలా చికెన్ వండుకుంటున్నామో అదే విధంగా అండి. అల్లము, కారము, పసుపు. కారం అంటే ఇప్పుడు మీకు స్పైసీ అంటే ఒక్కొక్కరు కొంచెం చప్పగా తింటారు, కొంచెం కారంగా తింటారు కాబట్టి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవడం. ఏం లేదండి, కొంచెం నూనె పోసుకొని అలా కలిపి మంచిగా ముక్కలకి కొంచెం ఇది కలిపేటప్పుడు జాగ్రత్తనో, ఎందుకంటే ఇవి నాటుకోడి కదా మెత్తగా ఉండదు, కొంచెం కుచ్చుకుంటా ఉంటుంది. కలిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్ అన్నట్టు కోసుకుంటుంది అనమాట. జాగ్రత్తగా నిదానంగా కలిపి ఇదిగో నేను పక్కన పెట్టుకున్నాను. ఓ అర్ధగంట అయితే పక్కన పెట్టుకున్నాను. అర్ధగంట పక్కన పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ముక్కలకి మిశ్రమం అనేది బాగా పట్టుకుంటుంది అనమాట. ఇంకా దీనికి కావాల్సినవి ఏంటంటే చెక్క, ఇలాచి, ఇవన్నీ అయితే మసాలాలు, లవంగము, మిరియాలు కొన్ని. అంటే నేను పౌడర్ ఏమి వేయకుండా జస్ట్ కచ్చాపెచ్చగా దంచుకోవాలండి, మనం రోట్లో దంచుకున్నట్టుగా. అలానే ఒక చిన్న గిన్నె తీసుకొని అల్లేసుకొని దంచుకొని మంచిగా కడాయి పెట్టుకొని నూనె సరిపడంత అండి, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదనమాట. అలా వేసుకొని ఆ దంచింది కచ్చాపచ్చ దంచింది తాలింపులో వేసుకోవాలండి. ఓ బిర్యానీ ఆకు కూడా వేసేయండి, కొంచెం టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకా కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. దీనికి ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం వేసుకుంటే ఏంటంటే ఇది అసలు గ్రేవీ రాదు. దీనిలో కసూరి మేతి కూడా కొంచెం వెంటనే వేసుకుంటూ ఉండాలి. ఎందుకు అని అంటే ఇది గ్రేవీ మంచిగా వస్తుంది కదా. అండ్ డీప్ ఫ్రై కావాల్సిన అవసరం ఏమీ లేదండి. కాసింత మళ్ళీ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే మీరు ఎక్కువ కాకుండా ఇందాక మనం అందులో యాడ్ చేసాం కదా, మళ్ళీ కొంచెం అంతా వేసుకోవాలన్నమాట. మంచిగా డీప్ ఫ్రై కావాల్సిన అవసరం లేదు, జస్ట్ దోరగా అలా. మరి నేను ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను, మీరు కావాలంటే సిమ్లో పెట్టుకొని నిదానంగానైనా తొందరపడకుండా కొంచెం మెల్లగా వండుకుందాం. ఎందుకంటే ఇది ఏంటంటే కొంతమందికి నాటుకోడి పులుసు ఎలా చేయాలని ఏం లేదండి, మనం చికెన్ ఎలా చేసుకుంటామో, నార్మల్ బాయిలర్ చికెన్ ఎలా చేసుకుంటామో ఇది కూడా యాజ్ యూజువల్ అండి. కాకపోతే కొంచెం మసాలాలు దిట్టంగా వేసుకోవాలండి. ఇది గ్రేవీ అనేది చిక్కగా రాదు, పల్చగా వస్తుంది కాబట్టి కొంచెం నిదానంగా వండుకుందాము. ఏం పర్లేదు కదా. ఓకే, ఇప్పుడైతే చికెన్ అయితే తీసుకుందాము. చికెన్ మంచిగా కలిపి పెట్టి పక్కన పెట్టాను కదా, ఒక్క ముక్క అయితే మంచిగా వేసుకుంటున్నాను. వేసి కాసేపు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే పక్కన పెట్టుకున్నాక ఉప్పు యాడ్ చేయలే కదా మనం, సాల్ట్ అండి. నేనైతే గల్లుప్పు వాడతాను. ఆ గల్లుప్పు అయితే వేసి కొంచెం మళ్ళీ పక్కన పెట్టారు. కొందరు ఏంటంటే ఉప్పు తాలింపులో వేస్తారు, కొంతమంది కర్రీ పోపును వేసాక వేస్తారు, కొందరేమో పులుసు పోసినాక వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అన్నమాట. నేనైతే కొంచెం ఇలా వాటర్ అనేది మనకు వస్తూ ఉంటుంది. దీన్ని ఒక అర్ధగంట సేపు, ఎందుకంటే ఇది తొందరగా ఉడకదు, గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక అర్ధగంట లో ఫ్లేమ్లో కలుపుతూ మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇది అడుగంటకుండా ఇగో ఇలా వాటరు వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు మనకి దీన్ని ఇంకా కొంచెం ఫ్రై కావాలన్నమాట. ఎందుకంటే ఇది నీసు స్మెల్ వస్తుంది కాబట్టి కొద్దిసేపు ఒక అర్ధగంట మంచిగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాక అప్పుడు మనము దీనికి సరిపడంత వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇంకా ఇది నాటుకోడి పులుసు ఏంటంటే కొంచెం మరీ పల్చగా ఇష్టపడతారనమాట. నేను ఇది సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 1/2 an hour ఉడకబెట్టాను కాబట్టి సరిపోతుందని. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇదిగో చూడండి లెగ్ పీస్లు అయితే అబ్బబ్బబ్బ నోరు ఊరిపోతున్నాయి, లాగించేయడమే. ఇంకా సూప్ కూడా సరిపోతుందండి. ఇంకా మనం కొద్దింత ధనియాల పొడి, మీరు ఒకవేళ నేను ఆల్రెడీ మసాలాలు ఇంత ముందే వేసాను కదా, ఇంకా మసాలా పొడి ఏమీ వేయట్లేదు. ఓకేనా.